ఇప్పుడు యావరేజ్ రేట్ అంటే ఏం తెలుసుకుందాం. యావరేజ్ రేట్ యావరేజ్ రేట్ ఫస్ట్ తెలుసుకుందాం. ఎందుకంటే ఇది తెలిస్తే ఇన్స్టెంట్ మీనింగ్ అర్థం అవుతుంది. సో ఇక్కడ యావరేజ్ రేట్ పేరులోనే ఉంది. యావరేజ్ యావరేజ్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఒక పర్టికులర్ టైం తీసుకోకుండా టైం ఇంటర్వెల్ తీసుకుంటాం. టైం ఇంటర్వెల్ ఓకేనా. అంటే ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్లో రేట్లో ఎంత మార్పు వచ్చింది. సో రేట్లో ఎంత మార్పు వచ్చిందో దాన్నే యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. ఓకేనా. సో సపోజ్ టైం ఏ గివ్స్ బి అనుకున్నాం. T1 టైం దగ్గర ఇది A1, ఇది A2. T2 టైం దగ్గర ఇది B1, ఇది B2. ఎగ్జాంపుల్ చెప్తున్నా. T1 టైం దగ్గర A యొక్క కాన్సంట్రేషన్ A1, T1 టైం దగ్గర B యొక్క కాన్సంట్రేషన్ A2. అదేవిధంగా T2 టైం దగ్గర A యొక్క కాన్సంట్రేషన్ B1, T2 టైం దగ్గర B యొక్క కాన్సంట్రేషన్ B2. T1 నుంచి T2కి మారేటప్పుడు, T1 టైం నుంచి T2 టైంకి మారేటప్పుడు దాని యొక్క కాన్సంట్రేషన్, ఆ రేట్లో మార్పు, దాని రేట్ అంటే స్పీడే కదా. సో T1 టైం నుంచి T2 టైంకి వచ్చినప్పుడు దానిలో రేట్లో వచ్చిన మార్పుని యావరేజ్ రేట్ అంటాం. ఓకేనా. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్లో తీసుకుంటున్నాం. సో ఇక్కడ నీట్గా డెఫినేషన్ రాస్తాం చూడండి. రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఓవర్ ఏ టైం ఇంటర్వెల్. సో మనం టైం ఇంటర్వెల్ తీసుకుంటాం అంటే టైం గ్యాప్ అనేది ఉంది. సో ఒక T1 టైం తీసుకున్నాం, T2 టైం తీసుకున్నాం. ఆ రెండు టైం గ్యాప్స్ మధ్యలో రేట్ అనేది మారిపోయింది. ఎంత మారిపోయింది, ఆ మార్పునే యావరేజ్ రేట్ అంటాం. ఓకేనా. సో రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఓవర్ ఏ టైం ఇంటర్వెల్ ఈస్ కాల్డ్ యావరేజ్ రేట్. ఓకేనా. అంటే ఇప్పుడు ఈ యావరేజ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఇక్కడ డెఫినేషన్ లోనే ఉంది. యావరేజ్ రేట్ డిపెండ్స్ ఆన్ మెయిన్ టైం మీద డిపెండ్ అవుతుంది కదా. టైం ఇంటర్వెల్. రెండవది కాన్సంట్రేషన్ లో మార్పు వస్తుంది కదా. రియాక్టెంట్ యొక్క కాన్సంట్రేషన్ తగ్గుతుంది, ప్రోడక్ట్ యొక్క కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అంటే కాన్సంట్రేషన్ లో మార్పు వస్తుందా లేదా. సో ఇక్కడ రియాక్టెంట్ ప్రోడక్ట్ అని విడివిడిగా చెప్పకుండా సింపుల్ గా కాన్సంట్రేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ అని చెప్తాం. కాన్సంట్రేషన్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకేనా. అంటే యావరేజ్ రేట్ అనేది తీసుకున్న సబ్స్టెన్స్ యొక్క కాన్సంట్రేషన్ మీద, టైం ఇంటర్వెల్ మీద డిపెండ్ అవుతుంది. డెఫినేషన్ అది కదా. రేట్ ఆఫ్ ది యావరేజ్ రేట్ అంటే రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఓవర్ ఏ టైం ఇంటర్వెల్. ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్లో దాని స్పీడ్ లో వచ్చే, ఆ రియాక్షన్ యొక్క స్పీడ్ లో వచ్చే మార్పు, దాన్నే యావరేజ్ రేట్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇన్స్టెంట్ రేట్. సో దీనికి తేడా ఉంది. ఇక్కడ యావరేజ్ రేట్ అయినా ఇన్స్టెంట్ రేట్ అయినా మనం కనుక్కునేది రేట్ ఆఫ్ ది రియాక్షనే. కాకపోతే ఇక్కడ టైం ఇంటర్వెల్ తీసుకుంటాం, టైం గ్యాప్. సపోజ్ 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు జరిగే లోపల ఎంత స్పీడ్ లో మార్పు వచ్చింది, అది యావరేజ్. అలా కాకుండా పర్టికులర్ టైంలో ఎంత మార్పు వచ్చింది,
పర్టికులర్ టైం, స్పెసిఫిక్ టైం, ఓకేనా. దీన్ని ఇన్స్టంటేనియస్ అంటాం. స్పెసిఫిక్ టైంలో ఎగ్జాక్ట్ గా 6 minutes అప్పుడు రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఎంత అర్థమవుతుందా? ఎగ్జాక్ట్ గా 6 minutes లో రియాక్షన్ యొక్క స్పీడ్ ఎంత, దాన్నే ఇన్స్టెంట్ రేట్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ చెప్పా 6 minutes అనేది, 6 minutes అని ఎగ్జాక్ట్ వాల్యూ స్పెసిఫై చేశాను. సో దీన్ని ఏమంటారంటే ఇన్స్టెంట్ రేట్, ఓకేనా. పర్టికులర్ టైం చెప్పాను కాబట్టి దీన్ని ఇన్స్టెంట్ రేట్ అంటాం. అదే టైం ఇంటర్వెల్ తీసుకుంటే యావరేజ్ రేట్ అంటాం. సో ఇక్కడ ఏం రాస్తామంటే రేట్ ఆఫ్ ది రియాక్షన్ at the specific rate of the reaction at a specific time is called instant rate. దీని ఇంకో పేరుతో ఇన్స్టంటేనియస్ రేట్ అని కూడా అంటాం. ఇంకో పేరుతో పర్టికులర్ టైం దగ్గర రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఎంత అని చెప్తే ఇన్స్టెంట్. ఆ టైం ఇంటర్వెల్ లో రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఎంత అంటే యావరేజ్ రేట్ అని చెప్తాం, ఓకేనా. సో తేడా అర్థమైందా? డిఫరెన్స్ ఇక్కడ అర్థం కావాలి మనకి ఇక్కడ. సో మరి ఇప్పుడు దీన్ని ఎలా స్పెసిఫై చేస్తాం? స్పెసిఫిక్ టైం అంటే పర్టికులర్ టైంలో మనం మెన్షన్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు స్పెసిఫిక్ టైంలో అంటే కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ డిక్రీజెస్, కాన్సంట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఇంక్రీజెస్, ఓకేనా. సో స్పెసిఫిక్ టైం అన్నప్పుడు ఏం చెప్తామంటే కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ డిక్రీజ్ అవ్వడం లేదా కాన్సంట్రేషన్ యొక్క ప్రోడక్ట్ ఇంక్రీజ్ అవ్వడం అని చెప్తాం. సో దీన్ని ఎలా చెప్తామంటే పర్టికులర్ గా ఇన్స్టంటేనియస్ రేట్, rate of the chemical reaction, is decrease in concentration of reactant or increase in concentration of product at specific time. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఇది మీ అందరూ తెలిసిందేది, డిక్రీజ్ ఇన్ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ లేదా ఇంక్రీజ్ ఇన్ కాన్సంట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్. కానీ ఎట్ స్పెసిఫిక్ టైం, పర్టికులర్ టైం దగ్గర ఆ రేట్ ఆఫ్ రియాక్షన్ చెప్తున్నాము, దాన్నే ఇన్స్టెంట్ రేట్ అంటాం, ఓకేనా. నీట్ గా నోట్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తానండి, యావరేజ్ రేట్ అంటే రేట్ ఆఫ్ రియాక్షనే విత్ టైం ఇంటర్వెల్. అంటే పర్టికులర్ టైం చెప్తే అది ఇన్స్టెంట్ రేట్. అప్పుడు డెఫినేషన్ కూడా ఏం చెప్తాం? మామూలుగా డెఫినేషన్ ఏంటి మనకి? జనరల్ డెఫినేషన్ ఏంటి రేట్ ఆఫ్ ది రియాక్షన్ కి? డిక్రీజ్ ఇన్ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ బై టైం ఇంటర్వెల్. టైం ఇంటర్వెల్ తీసుకుంటే యావరేజ్ రేట్. అక్కడ డిక్రీజ్ ఇన్ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ డివైడెడ్ బై స్పెసిఫిక్ టైం అని రాస్తే అది ఇన్స్టెంట్ రేట్, ఓకేనా. సో కింద టైం ఇంటర్వెల్ రాస్తే యావరేజ్ రేట్, అదే స్పెసిఫిక్ టైం రాస్తే ఇన్స్టెంట్ రేట్, ఓకేనా.